Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is rank correlation coefficient problem. This is very important. దీనికి ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్లో ఒకటి ఏంటిదంటే మనం నేర్చుకునేది మెయిన్గా ఇప్పుడు మన క్లాస్లో మీరు చదువుకునే క్లాస్లో ఫర్ సపోజ్ ఒక 60 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 60 మెంబర్స్ ఉంటే దాంట్లో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఇలా ఫోర్త్ ఎవరు అనేది మనం ర్యాంక్స్ ఏదైనా ఎగ్జామ్స్ రాసినప్పుడు డిసైడ్ చేస్తాం కదా. ఆ డిసైడ్ ఎలా చేస్తారనేది ఈ ప్రాబ్లాన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదనే కాదు, సెమిస్టర్ ఎగ్జామ్లో కానీ, ఏదైనా టెస్ట్ పెట్టినప్పుడు కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా కూడా ర్యాంక్స్ ఎలా ఇస్తారు అనేది ఈ ఒక్క ప్రాబ్లాన్ని మీరు జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇంతసేపు మీరు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఒకసారి లైక్ చేసేసి సొల్యూషన్లోకి వెళ్ళిపోండి. రైట్, ఇక్కడ చూడండి. ఎక్స్ మనకి ఎన్ని ఇచ్చారు? 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్. ఓకే, ఈ వై కూడా 10 మెంబర్స్ ఇచ్చాడు. ఈ 10 మెంబర్స్లో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఎంతవరకు రావాలి? మనకి 10 ర్యాంక్స్ రావాలి. 10 మెంబర్స్ కాబట్టి 10 ర్యాంక్స్ ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే, తప్పదు. ఓకే, సో ఎలా చేయాలి ఏందని క్లియర్గా చెప్తాను, చూడండి అమ్మా. ఇక్కడ ఫస్ట్ మనం టేబుల్ ఇలా తీసుకోవాలండి. ఏంటిది? కంప్యూటేషన్ ఆఫ్ ర్యాంక్ కోరిలేషన్ అని చెప్పేసి ఎక్స్ వై ఆల్రెడీ మనకి టేబుల్లో ఇచ్చినాయి అవి. ఇక ర్యాంక్ ఎక్స్, ర్యాంక్ వై, మళ్ళీ ఎక్స్ మైనస్ వై చేసి డీ స్క్వేర్ చేయాలి. ఇది ఏంటిది? డీ స్క్వేర్ అంటే ఏంటిది, అసలు ఈ ఫార్ములా ఏంటిది అనేది కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. రైట్, ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి అమ్మా. ఇక్కడ 68 64 75 50 64 80 75 40 55 64 అని ఉన్నది. అంటే ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి చూడండి. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఇగో ఇక్కడ చూడండి. మీకు 10 నెంబర్స్ కనబడుతున్నాయి కదా, 68 to 64. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 80. అంటే ఈ 80కి ఎంత చేయాలి మనం? ర్యాంకు 1 అని చేసినాం. ఓకే, రైట్. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ ఏముంది? ఇగో 75 ఇక్కడ ఉంది, 75 ఇక్కడ ఉంది. మరి 75 అనేది ఇగో ఇక్కడ థర్డ్ నెంబర్ వన్కి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఏంటిది 4 5 6 7th నెంబర్ ఆయనకి వచ్చింది. అంటే ఈ సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6 7 అని మనం ఇస్తే, అట్లా అప్ టు 10 అని ఇస్తే, ఇక్కడ థర్డ్ నెంబర్ ఉండే వాళ్ళకి 75 వచ్చింది, 7 నెంబర్ ఉండే వాళ్ళకి కూడా 75. మరి ఎవరికి ఇవ్వాలి సెకండ్ నెంబర్? ఒకవేళ ఈయనకి ఇచ్చామనుకో సెకండ్ నెంబరు, మరి ఈయన అనుకుంటాడు నాకు కూడా సేమ్ వచ్చినాయి కదా అంటాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి సెకండ్ నెంబర్ ఇవ్వాలి. ఆ సెకండ్ నెంబర్, సెకండ్ థర్డ్ ఒకరు సెకండ్ ఇచ్చి ఒకరు థర్డ్ ఇస్తే ఎవరు ఒప్పుకోరు కదా. సో కాబట్టి ఇలాంటి టైంలో అది ఎన్నిసార్లు రిపీట్ అయింది? మనకి 2 times రిపీట్ అయింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఎన్నిసార్లు రిపీట్ అయింది? అది 2 times రిపీట్ అయింది. ఆ రిపీట్ అయిన దాన్ని ఏం చేస్తాం మనం? ఇక్కడ రాసుకోవాలి. 75 అక్కర్స్ 2 times ఏంటండి? ర్యాంకు ఏంటిది? ఒకరికి 2 కావాలి, ఇంకొకరికి 3 కావాలి. ఎవరు ఒప్పుకోరు కదా. సో కాబట్టి ఇద్దరికి సమానంగా ఇవ్వాలంటే 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 తర్వాత నెక్స్ట్ 2, నెక్స్ట్ వచ్చేది థర్డ్. 1 తర్వాత ఏమొస్తుంది? సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తుంది. ఆ 2 తీసేస్తే ఎంత వస్తుంది? బై 2 కొడితే 2.5 వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరికి ఏంటండి? ఇక్కడ ఎంత రావాలి మనకి? 2.5. రైట్. ఇప్పుడు 2.5 అంటే దట్ మీన్స్ ఏంటి? వీళ్ళిద్దరికి సెకండ్ ఇయర్లే, థర్డ్ ఇయర్లే, ఇద్దరికి సమానంగా ఇచ్చేసాం మనం. సో కాబట్టి ఎవరికి కూడా మనం గొడవ లేకుండా చేసేసాం. రైట్. ఇప్పుడు ఇక నెక్స్ట్ నెంబర్ ఏముంది మరి మనకి? ఇక్కడ చూడండి. ఇక నెక్స్ట్ నెంబర్ 68 ఉంది. ఇక్కడ చూడండి 68. అంటే ఇక్కడ సెకండ్ పోయింది, థర్డ్ పోయింది. ఇక నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి మనకి? 4th నుండి. ర్యాంక్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలండి మనకి? 4th నెంబర్ నుండి కావాలి. అర్థమైందా అండి? ఇది క్లియర్గా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ 64 ఉంది. ఇక్కడ ఉంది 64 ఇక్కడ ఉంది, 64 ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి 64లు. ఇక్కడ చూసుకోండి జాగ్రత్త ఒకసారి. 64 ఇక్కడ ఉంది, 1 2 ఇక్కడ లాస్ట్ 3. అంటే ఇక్కడ 4th అయిపోయింది. నెక్స్ట్ 5 6 7. మరి ఈయన 5 ఇచ్చి, ఈయన 6 ఇచ్చి, ఈయన 7 ఇస్తే ఊరుకుంటారా? లేదు. మాకు కూడా ర్యాంకులు, మాకు కూడా సేమ్ మార్క్స్ వచ్చాయి కదా, మేమెందుకు మాకు ఒకరికి ఎందుకు ఎక్కువ ర్యాంక్ ఇవ్వాలి, తక్కువ ఎందుకు ఇవ్వాలని డిసైడ్ అవుతారు. సో కాబట్టి వీళ్ళకి ఏం చేస్తాం మనం? ఎక్కడి నుండి అయితే నెంబర్ స్టార్ట్ అవుతుందో 4 అయిపోయింది కాబట్టి 5 6 7 5 + 6 + 7 + 3 చేస్తే అది ఎంత వస్తుందో యావరేజ్గా, ఆ యావరేజ్ వచ్చిన నెంబర్ని ముగ్గురికి ఈక్వల్గా ఇవ్వాలి. అర్థమైందా అండి? ఓకే, రైట్. చూద్దాం ఇప్పుడు ఏంటిది మరి. ఇక్కడ 64 అక్కర్స్ 3 times
ర్యాంక్ ఈక్వల్ టు 5 ప్లస్ 6 ప్లస్ 7/3 చేస్తే ఎన్నిసార్లు 3 టైమ్స్ కదా 3 చేస్తే 6 వస్తుంది. సో కాబట్టి వీళ్ళకి ఏం చేస్తాం మనం, ఇక్కడ చూడండి 64కి ఇక్కడ 6 ఇస్తున్నాను, నెక్స్ట్ ఇక్కడ 6 ఇస్తున్నాను, నెక్స్ట్ ఇక్కడ 6 ఇస్తున్నాను. మరి ముగ్గురికి 6 ఇచ్చాం కదా, మరి నెక్స్ట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే 8 నుండి స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చూడండి ఏమేమి పోయినాయి, 5 పోయింది, 6 పోయింది, 7 పోయింది. మళ్ళీ ఎక్స్ట్రా నుండి స్టార్ట్ కావాలి. నెక్స్ట్ ర్యాంకు మనకి 8 నుండి స్టార్ట్ కావాలి. అది జాగ్రత్తగా గమనించాలి. మీరు ఇక్కడ 6 ఇచ్చేసి నెక్స్ట్ ర్యాంక్ 7 నుంచి ఇస్తామనంటే రాంగ్ అయిపోతుంది, ప్రాబ్లం మొత్తం పోతుంది. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ర్యాంక్ ఎక్కడ నుండి మనకి ఇది అంతకంటే చిన్న నెంబర్ ఏంటిది 55. ఇగో 8 ఇక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ 50 ఇక్కడ 9 ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, ఇది ఒకటే కదా ఉన్నది, ఇక 10. అర్థమైందా అండి? ఇది కొంచెం జాగ్రత్త చేసుకోవాలమ్మా. నెక్స్ట్ ఇది ఎక్స్ అయిపోయింది. ఇక వైలో హైయెస్ట్ నెంబర్ ఏంటిది, ఇక ఇది. దీనికి ఇక్కడ 1 ఇచ్చేసాను. ఇక నెక్స్ట్ అంతకంటే చిన్నది ఇది ఇక్కడ 70 ఉన్నది, అంతే కదా. సో దీనికి 2 ఇచ్చేసాను. ఇలా సింగిల్ నెంబర్స్ ఉంటే డైరెక్ట్ ఇచ్చేయడమే. నెక్స్ట్ 68 ఇక్కడ ఉంది, అంతే కదా. నెక్స్ట్ 68 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 68 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. అంటే ఏంటిది, ఇక్కడ 2 పోయింది, అంటే 3 + 4/2. 3 + 4/2 ఇక సేమ్ మళ్ళీ రాద్దాం. 68 అక్కర్స్ 2 times ర్యాంక్ 3 + 4/2 దట్ ఈక్వల్ టు 3.5. అంటే 7/2 అంటే 3.5. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం చేయాలి మనం, ఈ 68 వాళ్ళకి ఇక్కడ 3.5 ఇవ్వాలి, ఇక్కడ 3.5. అంటే 3 పోయింది, 4 పోయింది కదా. నెక్స్ట్ ర్యాంక్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకి, ఎక్కడ ఉండండి 3 పోయింది, 4 పోయింది అంటే 5 నుండి స్టార్ట్ కావాలి. అది గుర్తుపెట్టుకోవాలండి. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకి 5 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక 5 అనే నెంబర్ ఎక్కడ ఉంది మళ్ళీ మనకి, ఇక్కడ 68 అయిపోతే దీనికంటే చిన్నది ఇక 62, ఇక్కడ 5. రైట్, నెక్స్ట్ ఇక 5 అయిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 6 ఇచ్చేయండి. నెక్స్ట్ ఇంకంతకంటే చిన్న నెంబర్ ఏముంది మళ్ళీ 50. చిన్న నెంబర్ ఏంటండి 58, 7. రైట్, 60 కంటే చిన్నది 7. సరే 58 ఇచ్చేసినాం, దానికి 7 అయిపోయింది. 7 అయిపోయిన తర్వాత 58 ఇక్కడ ఇచ్చేసినాం. నెక్స్ట్ 49, 9. ఇక 45, 10. అంతేనా. రైట్, ఇప్పుడు మనం 4 - 5 ఇక్కడ చూడండి. 4 - 5 అంటే ఎంత వస్తుంది, -1. 6 - 7 -1. ఇది కూడా ఎంత వస్తుంది, -1. ఇది కూడా -1. ఇదెంత 5. ఇదెంత -5. ఇదెంత వస్తుంది, -1. ఇదెంత వస్తుంది, 1 వస్తుంది. 8 - 8 0. 6 - 2 4. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని d², 1² ఎంత 1, -1 హోల్ స్క్వేర్ 1. నెక్స్ట్ 1 1 25 -5 హోల్ స్క్వేర్ 25 1 1 0 16. ఇప్పుడు దీన్ని మనం సమ్ చేయాలి. సమ్మేషన్ d². ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుంది. దీనికి క్యాలిక్యులేటర్ అవసరం లేదు బాబు. ఇక్కడ మనం క్యాలిక్యులేటర్ ఎప్పుడు యూజ్ చేయాలి, నెక్స్ట్ ఇంకోటి ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా దగ్గర యూజ్ చేయాలి చెప్తాను నేను. రైట్, 50 66 67 68 69 70 71 72. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫార్ములా తీసుకుందాం. ఓకేనా. ఆ ఫార్ములా తీసుకునేటప్పుడు కూడా మనం ఎలా తీసుకోవాలి, ఇప్పుడు రిపీటెడ్ వాటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. అందుకే ఇక్కడ నేను రాశాను రిపీటెడ్ని. ఇక్కడ 2 times అని, ఇక్కడ 3 times అని, ఇక్కడ 2 times అనేది రాస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా గమనించాలి మీరు. ఓకేనా అండి. రైట్, ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ ఫార్ములా చూస్తే ర్యాంక్ను మనం రోతో ఇండికేట్ చేస్తాం కదా. 1 - 6 ఇంటూ సమ్మేషన్ d² + 1/12 m³ - m + 1/12 m1 అనండి. m1 - m m2³ - m2 + 1/12 m3³ - m3 + so on by n into n² - 1 అనేది ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2 times 3 times 2 times అని ఎందుకు రాశానంటే, ఇక్కడ m1 = 2 అని రాసుకోండి, ఇక్కడ m2 = 3 అని రాసుకోండి, ఇక్కడ m3 = 2 అని రాసుకోండి. ఇవి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, రైట్. దట్ ఈక్వల్స్ 1 - 6 ఇంటూ సమ్మేషన్ d² అంటే 72 + 1/12 ఇంటూ ఇది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2³ కదా. 2³ - 2 + 1/12. ఇది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3³ - 3
ప్లస్ 1/12 ఇది ఎన్నిసార్లు రిపీట్ అయింది 2 cube minus 2 ఓకే బై రైట్ ఇదేంటంటే ఎన్ అంటే ఎంత మరి మనకి 10 కదా అబ్జర్వేషన్స్ 10 × 10 స్క్వేర్ 10 × 10 స్క్వేర్ మైనస్ 1 ఓకే రైట్ దట్ ఈక్వల్ టు 1 మైనస్ 6 × 72 ప్లస్ ఇక్కడ 8 మైనస్ 2 6/12 అంటే 1/2 ప్లస్ ఇక్కడ 27 మైనస్ 3 అంటే ఎంత వస్తుంది మనకి 27 మైనస్ 24/2 అంటే ఇక్కడ ఎంత వస్తుంది 2 వస్తుంది 12 1 12 2 అంతే కదండి రైట్ ఇక్కడ ఎంత వస్తుంది 8 6 మైనస్ 2 ప్లస్ 1/2 బై 10 × 99 దట్ ఈక్వల్ టు 1 మైనస్ 6 × 2/2 ఇక్కడ 1/2 ప్లస్ 1/2 ఎంత వస్తుంది 1/2 ప్లస్ 1/2 అంటే 2/2 అంటే 1 వస్తుంది 2 ప్లస్ 1 3 అర్థమవుతుందండి ఇక్కడ చూడండి ఇక్కడ రఫర్ చేస్తా 1/2 ప్లస్ 1/2 ఎంత వస్తుంది 2/2 అంటే దట్ ఈక్వల్ టు 1 ఈ రెండింటికి కలిపి 1 వస్తుంది అంటే 1 ప్లస్ అంటే మొత్తం ఎంత 75/990 సో దీనికి మనం క్యాలిక్యులేటర్ తీసుకొని చేద్దాం హియర్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందని మనకి 0.545 అని వచ్చిందండి 0.545 సో కాబట్టి సింపుల్ అండి 1 మైనస్ 6 × 75/90 లేదా మీరు క్యాన్సిల్ చేసుకున్న 2తో సింపుల్గా వేసి 1తో ఈజీగా చేసుకోవచ్చు పెద్ద ఇప్పుడు 0.545 అని వచ్చింది కదా మనకు ఆన్సరు ఇక జాగ్రత్తగా గమనించాలి మీరు ఏంటంటే మనకి ఎప్పుడు కూడా -1 ≤ -1 మధ్యనే రావాలి ఆన్సరు ఇలా కాకుండా మీకు ఏదైనా పెద్ద వాల్యూ వచ్చిందంటే మీరు తప్పు చేస్తున్నట్టు ఈ కండిషన్ గుర్తుపెట్టుకొని చేసుకోవాలి ఓకేనండి దీంట్లో మీకు డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఎవ్రీవన్